ఒక సామాన్య మానవుడిగా ఈ రాజకీయాల మీద అసహ్యంతో ఈ రోజా జీవితాలు రాజకీయాలను బజారుకేసిన వైనం గురించి ఆవేదనతో ఈ వ్యాసం రాస్తున్నా. అమ్మ రోజా జీవితాలు టీవీ పెట్టగానే మీ దరిద్రపు మాటలతో ముంచెత్తుతారు. అందరినీ విమర్శించే మీరు అసలు ఏ ప్రజాసేవ చేశారని రాజకీయాల్లోకి వచ్చారు. అర్ధనగ్న నృత్యాలు చేసి అశ్లీల సన్నివేశాలలో నటించిన మీరు విలువల గురించి టీవీలలో ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టి ఉపన్యాసాలు దంచితే ఎలా? ఒక నటిగా సినీ పరిశ్రమలో రాణించాలంటే ఏమి పనులు చేస్తే తారామణులుగా వెలుగొందుతారో బహిరంగ రహస్యం. దాని మీద మీ సినిమా వాళ్ళే ఖడ్గం, నేనింతే లాంటి సినిమాలు తీశారు. మరి అలాంటి అడ్డమైన పనులు చేయకుండా మీరు సినీ పరిశ్రమలో నిలదొక్కున్నారా అని మీ ఆత్మ మీద ప్రమాణం చేసుకొని చెప్పగలరా? ఒక శిఖండిలాగా మిగతా వారి మీద మిమ్మల్ని ఉసిగొలుపుతున్న చంద్రబాబు నాయుడు గారికి మీలో ఎటువంటి లక్షణాలను చూసి పార్టీ మహిళా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. మీలో ఏం నచ్చాయో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. అంతలా ఉపన్యాసాలు ఇచ్చే మీరు ఇంతవరకు మహిళల గురించి చేసిందేమిటి? వారి గురించి చేసిన సేవ ఏమిటి? సినిమాల్లో మాదిరిగా మేము ఏది చేస్తే ప్రజలు అదే నమ్ముతారనుకుంటే ఎలా? నాకు వీళ్ళ గురించి ఒక విషయం అర్థం కావటం లేదు. అసలు మీరు రాజకీయాలలో ఎవరిని అడిగి వచ్చారు? ఎందుకు వచ్చారు? చిరంజీవిని పదే పదే ఎందుకు రాజకీయాలలోకి వచ్చాడని అడిగే మీరు ఏమైనా రక్తదానాలు, నేత్రదానాలు చేశారా? లేక మీ అశ్లీల నృత్యాలనే ప్రజాసేవ అనుకుంటున్నారా? అందుకేనేమో టీడీపీ మహిళా ప్రెసిడెంట్ గా మీరు ఎన్నుకోబడ్డారు. నిత్యం మీడియాలో సందడి చేసే మీ ఇద్దరు మీ ఆస్తులు వదులుకొని ప్రజల్లోకి వచ్చి సామాన్య మహిళల్లో బ్రతకగలరా? పవన్ కళ్యాణ్ వివాహం గురించి పదే పదే మాట్లాడే రోజాకు న్యాయస్థానం మీద గౌరవం లేదా? నువ్వు చట్టాన్ని అతిక్రమించినట్లు కాదా? న్యాయమూర్తి తీర్పుని, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్న మీ మీద ఎలాంటి కేసులు పెడితే సరిపోతుంది? రోజాకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ల వ్యవహారం గుర్తుకు రాదా? 25 సంవత్సరాల కొడుకును, అతని తల్లిని తన భార్యగా స్వీకరించిన వ్యక్తి మీద రోజాకు ఎందుకంత ప్రేమ? ఇది రాజకీయ అవసరమా లేక మరొక రకమైన సంబంధమా? ఒకనాడు కేసీఆర్ గురించి విమర్శిస్తూ రోజు రాత్రికి బారు, పొద్దున దర్బార్ అనేది మీరు. ఈ రోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత కేసీఆర్ గురించి ఈమె ఏమని విమర్శిస్తుందో చూడాలి. ఒకనాడు చిరంజీవి రక్తదాన కార్యక్రమాలని గొంతెత్తుకుని పోడిన నువ్వే ఇప్పుడు రక్త వ్యాపారి అంటున్నావు. ఏమి ఆ రాజకీయ అవసరం? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో.